రష్యా నుండి ఇండియా ముడి చమురు దిగుమతి చేసుకొని పెద్ద ఎత్తున లాభాలను ఆర్జిస్తోందని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తరచూ ఇండియాపై అక్కసు వెలగక్కుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా రష్యా నుంచి ఇండియా భారీ ఎత్తున ముడి చమురు దిగుమతి చేసుకోవడానికి గల కారణం రిలయన్స్ ఇండస్ట్రీ చీఫ్ ముఖేష్ అంబానీ అని గ్లోబల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. రష్యా యుక్రెయిన్ యుద్ధానికి ముందు రిలయన్స్ రష్యా నుంచి కేవలం 3% కంటే తక్కువ ముడి చమురు దిగుమతి చేసుకునేది. అయితే ప్రస్తుతం 50% దిగుమతులు చేరాయంటూ వార్తలు వస్తున్నాయి. దీనికి తోడు యుఎస్ సెక్రటరీ స్కాట్ బిస్టెంట్ ఈ నెల 19న సిఎన్బిసికి ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్యా నుంచి దిగుమతి చేసుకునే ముడి చమురుతో ఇండియాకు చెందిన అత్యంత సంపన్నులు $16 బిలియన్ లాభాలను ఆర్జించారని చెప్పారు. ప్రస్తుతం ఈ కామెంట్లు పెనుదుమారం రేపుతున్నాయి. దీని వెనుక ముఖేష్ అంబానీ ఉన్నాడన్న వార్తలు వస్తున్నాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇండియాపై కక్షగట్టి టారిఫ్లు బాదుతున్న విషయం తెలిసిందే. రష్యాపై ఆంక్షలు ఉన్నా ఇండియా రష్యా నుంచి చౌక ధరకు ముడి చమురు దిగుమతి చేసుకుని భారీ ఎత్తున లాభాలను ఆర్జిస్తోందని ట్రంప్ తరచూ ఇండియాపై మండిపడుతుంటాడు. అలాగే రష్యా నుంచి ముడి చమురు దిగుమతి చేసుకున్నందుకు 25% జరిమానా విధించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా తేలిందేమంటే రష్యా నుంచి భారీ ఎత్తున ముడి చమురు దిగుమతి చేసుకోవడంలో ఆసియాలోని అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ హస్తం ఉందని తెలుస్తోంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ముందు రిలయన్స్ రష్యా నుంచి కేవలం 3% ముడి చమురు దిగుమతి చేసుకునేది. ప్రస్తుతం ఈ దిగుమతులు కాస్త 50%కి ఎగబాకాయి. దీంతో ట్రంప్ ఇండియాపై అత్యధికంగా 50% పన్ను బాదాడు. ఇండియా రష్యా నుంచి పెద్ద ఎత్తున ముడి చమురు దిగుమతి చేసుకోవడంతో ఆ డబ్బును పుతిన్ ఉక్రెయిన్పై యుద్ధానికి వినియోగిస్తున్నాడని ట్రంప్ ఇండియాను విమర్శిస్తున్నాడు. ఇక న్యూఢిల్లీకి మాస్కోకు మధ్య కోల్డ్ వార్ కంటే ముందు నుంచి వ్యూహాత్మక భాగస్వామ్యం ఉంది. ఇక రష్యా విషయానికొస్తే ఇండియాకు ఆయుధాలను కూడా సరఫరా చేస్తోంది. అయితే ట్రంప్ మాత్రం రష్యా నుంచి ఇండియా పెద్ద ఎత్తున చమురు దిగుమతి చేసుకుంటోందని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాడు. రష్యా నుంచి ఇండియా, చైనాలు పెద్ద మొత్తంలో ముడి చమురు దిగుమతి చేసుకుంటున్నాయి. ఉక్రెయిన్లో రష్యా అమాయక పౌరులను చంపుతోంది. దాన్ని నిలిపివేయాలని కోరుతుంటే ఇండియా మాత్రం రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తోంది. ఇండియా ఇచ్చే డబ్బుతో పుతిన్ ఉక్రెయిన్లో అమాయకులను చంపుతున్నాడని జూలై 30న ట్రంప్ సోషల్ మీడియా ట్రూత్లో పోస్టు పెట్టాడు. ఇక యుఎస్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బిసెంట్ ఈ నెల 19న సిఎన్బిసికి ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్యా నుంచి ముడి చమురు దిగుమతి చేసుకుని ఇండియాకు చెందిన అత్యంత సంపన్న కుటుంబాలు $16 బిలియన్ లాభాలను ఆర్జించాయని చెప్పాడు. ఇక అసలు విషయానికొస్తే రష్యా ముడి చమురును పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుందని మాత్రం ఆసియాలోని అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అని చెబుతున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ 2021లో జామ్నగర్లో రిఫైనరీకి రష్యా నుంచి కేవలం 3% ముడి చమురును దిగుమతి చేసుకుంది. ఇక రష్యా 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్పై యుద్ధం మొదలుపెట్టగానే క్రమంగా దిగుమతులు పెంచుకుంటూ ఏడాది ఇప్పటి వరకు సుమారు 50%కి చేరాయని ఆమ్స్టర్డామ్కు చెందిన సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ తాజా గణాంకాల్లో వెల్లడించింది. ఈ ఏడాది మొదటి 7 నెలల్లో కాలంలో జామ్నగర్ రిఫైనరీ రష్యా నుంచి 18.3 మిలియన్ టన్నుల ముడి చమురు దిగుమతి చేసుకుంది. ఏడాది క్రితంతో పోల్చుకుంటే ఏకంగా 64% పెరుగుదల కనిపించింది. దీని విలువ $8.7 బిలియన్. అయితే 2024తో పోల్చుకుంటే 12% దిగుమతులు తగ్గాయని సిఆర్ఈఏ వివరించింది. కాగా రష్యా తమ చమురు ఉత్పత్తుల ధరపై నియంత్రణ విధించింది. దీనికి కారణం ధర తక్కువగా ఉంటే ఇండియా, చైనాలు పెద్ద మొత్తంలో చమురు కొనుగోలు చేస్తాయని భావించింది. అయితే ధర తగ్గడం వల్ల రష్యా రెవెన్యూ కాస్త తగ్గుతుందని సిఆర్ఈఏ తాజా నివేదికలో వివరించింది. అయితే తాజాగా వెలుగు చూసిన అంశాలపై రిలయన్స్ స్పందించడానికి నిరాకరించింది.
కాగా రష్యా ఇండియాకు ముడి చమురు ధర పీపాకు $60 మాత్రమే విక్రయిస్తోంది. వరుసగా గత 3 సంవత్సరాల నుంచి ఈ ధర కొనసాగుతోంది. రష్యా నుంచి వందలాది ఓడలు వాస్తవ ధర కంటే ఎక్కువ అంటే $60 కంటే ఎక్కువ చెల్లిస్తే మరింత చమురు సరఫరా చేస్తామని చెప్పి ఇండియాకు భారీ ఎత్తున అక్రమంగా ముడి చమురు విక్రయించాయని చెబుతున్నారు. కాగా CREA 2021 నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎంత ముడి చమురు దిగుమతి చేసుకుంది, ఎంత ఎగుమతి చేసింది అనే అంశంపై అధ్యయనం చేసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫిబ్రవరి 2023 నుంచి ఈ ఏడాది జూలై వరకు గ్లోబల్ మార్కెట్లో $85.9 బిలియన్ విలువైన ప్రాడక్టులను ఎగుమతి చేసింది. అయితే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అంశం ఏమంటే 42% అంటే $36 బిలియన్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేయవద్దని ఆదేశించిన దేశాలకే ఎగుమతులు జరిగాయని CREA వివరించింది. అలాగే మూడో వంతు ఎగుమతులు అంటే $19.7 బిలియన్ EU దేశాలకు, $6.3 బిలియన్ విలువైన ప్రాడక్టులు అమెరికాకు ఎగుమతి చేసింది రిలయన్స్ ఇండస్ట్రీస్. ముడి చమురు దిగుమతి చేసుకునే దేశాల్లో అమెరికా 4వ స్థానాన్ని ఆక్రమించింది. అయితే జామ్నగర్ నుంచి దిగుమతి చేసుకునే పెట్రోలియం ప్రాడక్టులో UAE అగ్రస్థానంలో ఉంటే రెండో స్థానంలో ఆస్ట్రేలియా, సింగపూర్లో నిలిచాయి. ఈ ఏడాది జూలై వరకు 8.4 మిలియన్ టన్నుల చమురు ప్రాడక్టులను దిగుమతి చేసుకుంది. ఈ ఏడాది అమెరికా జామ్నగర్ నుంచి $1.4 బిలియన్ ఆయిల్ ప్రాడక్టులను దిగుమతి చేసుకుంది. ఏడాది ప్రాతిపదికన చేస్తే 14% వృద్ధి కనిపించింది. జామ్నగర్ నుంచి అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశాల్లో అమెరికా 3వ స్థానాన్ని ఆక్రమించింది. అమెరికా జామ్నగర్ నుంచి పెట్రోల్తో పాటు ఇతర ఇంధనాలను దిగుమతి చేసుకుంటోంది. ఇది రిలయన్స్ ఇండస్ట్రీ తర్వాత నయారా ఎనర్జీ. ఈ కంపెనీలో రష్యాకు చెందిన కంపెనీలకు మెజారిటీ వాటాలున్నాయి. వాటిలో ప్రభుత్వ రంగానికి చెందిన రోస్ నెఫ్ట్కు వాటాలున్నాయి. గుజరాత్లోని వాడినార్ రిఫైనరీలో రష్యా నుంచి పెద్ద మొత్తంలో ముడి చమురు దిగుమతి చేసుకుని శుద్ధి చేసి గ్లోబల్ మార్కెట్లకు ఎగుమతి చేస్తోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ తర్వాత అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారం వాడినార్ రిఫైనరీ ఈ ఏడాది రష్యా నుంచి 66% ముడి చమురును దిగుమతి చేసుకుంది. నాయారీ విషయానికొస్తే రిలయన్స్ దిగుమతి చేసుకునే ముడి చమురులో మూడో వంతు నయారా దిగుమతి చేసుకుందని CREA నివేదికలో పేర్కొంది. ఇక ఎనలిస్టులు చెప్పేదేమిటంటే కేవలం 1-2 కంపెనీల లాభాల కోసం యావత్ ఇండియా అమెరికా టారిఫ్ భారాన్ని మోయాల్సి వస్తోందని అంటున్నారు. అయితే ఆంక్షలను బేఖాతరు చేసి ఇండియా పెద్ద ఎత్తున చమురు దిగుమతి చేసుకుంటున్నందువల్ల అత్యధికంగా లాభాలను ఆర్జించింది మాత్రం రిలయన్స్ అని చెబుతున్నారు. అయినా భారత ప్రభుత్వం ఇప్పటికీ రష్యా నుంచి ముడి చమురు దిగుమతి చేసుకుంటూనే ఉంది. రష్యా నుంచి చౌక ధరకు ముడి చమురును దిగుమతి చేసుకోవడం వల్ల కరెంట్ అకౌంట్ ఖాతా లోటును అదుపులో ఉంచుకోగలిగామని ఇండియా భావిస్తోంది. అయితే ఇండియాకు చెందిన మేధావులు మాత్రం రష్యా నుంచి ముడి చమురు చౌకగా లభిస్తున్నందువల్ల రిలయన్స్ శుద్ధి చేసిన పెట్రోల్గా మార్చి లాభాలను ఆర్జించి ఉండవచ్చు. ప్రైవేట్ సంస్థ కాబట్టి ప్రశ్నిస్తున్నారు. అదీ కాకుండా అంబానీ సంపన్నుడు కాబట్టి సహజంగానే ఏదో మోసం చేశాడని లేనిపోని ఆరోపణలు గుప్పిస్తూ ఉంటారని అంటున్నారు. అయితే ఆంక్షలు విధించిన అమెరికానే జామ్నగర్ రిఫైనరీ నుంచి 38% పెట్రోల్, 4% జెట్ ఇంధనం, 2% పెట్రోలియం ప్రాడక్టులు దిగుమతి చేసుకోవడం విశేషం. ఇక ట్రంప్ ఇండియాతో అక్కసుతోనే టారిఫ్ బాదుతున్నాడని భారతీయ మేధావులు అభిప్రాయపడుతున్నారు. అమెరికా డిమాండ్లను ఇండియా అంగీకరించలేదని ఆయన ఇండియాపై ఎడాపెడా సుంకాలు బాదుతున్నాడని చెబుతున్నారు. ఇక రష్యా ప్రాడక్టులను దిగుమతి చేసుకోరాదని నిషేధం విధించిన యూరోపియన్ యూనియన్ దేశాలు జామ్నగర్ రిఫైనరీ నుంచి జెట్ ఫ్యూయల్ కొనుగోలు చేస్తోంది. కాగా EU వచ్చే ఏడాది జనవరి నుంచి జామ్నగర్ నుంచి జెట్ ఫ్యూయల్ కొనుగోలు చేయరాదని నిర్ణయించింది. దీంతో రిలయన్స్ రెవెన్యూకు భారీగా గండిపడే అవకాశాలున్నాయి. అయినా రిలయన్స్ గత ఏడాది డిసెంబర్లో రోస్ నెఫ్ట్తో 10 సంవత్సరాల కాంట్రాక్టు కుదుర్చుకుంది. మరి రష్యాపై ఆంక్షల నేపథ్యంలో రిలయన్స్ రోస్ నెఫ్ట్ నుంచి ముడి చమురు ఎలా దిగుమతి చేసుకుంటుందో ఇప్పటి వరకు స్పష్టంగా తెలియడం లేదు. మొత్తానికి US ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బిసెంట్ చెప్పినట్లు ఇండియా రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుని అత్యధికంగా లబ్ధి పొందింది. ముఖేష్ అంబానీ అని తేలింది. మరి ప్రభుత్వంపై దీనిపై ఎలాంటి వివరణ ఇస్తుందో వేచి చూడాల్సిందే.